వెల్కమ్ టు sirisfoodlab. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చూద్దాం. దీన్ని స్నాక్కే కాదు లంచ్గా కూడా తీసుకోవచ్చు. అదే కొత్తిమీర వడి. కొత్తిమీర అంటే మరేం లేదండి, కొత్తిమీర. ఇది మహారాష్ట్రియన్ స్నాక్ అండి. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ స్నాక్. అది ఎలా చేయాలో చూద్దాం. ఈ స్నాక్ని 3 రకాలుగా తయారు చేయొచ్చు. స్టీమ్ చేయొచ్చు, డీప్ ఫ్రై చేయొచ్చు, షాలో ఫ్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ అవసరం లేకుండా షాలో ఫ్రై అంటే ప్యాన్ ఫ్రై మెథడ్లో మీకు చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, చూసేద్దాము. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్గా ఇచ్చాను. మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండ్ శనగపిండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ బేసన్, 1/4 కప్ రైస్ ఫ్లవర్, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఒక 1/2 కప్ వాటర్ దాకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్ యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ గ్రేట్ చేసి పెట్టుకుని జింజర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2/3 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. కారం మీకు తగినంత అడ్జస్ట్ చేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పిండికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకుందాం. స్టీమ్ చేయడానికి ముందుగా మనం కేక్ టిన్ కానీ లేదంటే మీకు ఢోక్లా ప్లేట్స్ ఉంటే వాటిని కానీ ఆయిల్ అప్లై చేసి రెడీగా ఉంచుకోండి. స్టీమ్ చేసే ముందు మాత్రమే మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి దాని మీద కొద్దిగా వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవచ్చు. టోటల్గా 3/4 కప్ దాకా వాటర్ పడుతుంది. మీకు ఇంకా అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తయారైన బ్యాటర్ని నేను ఢోక్లా ప్లేట్స్లోకి తీసుకుంటున్నాను. 2 ప్లేట్స్కి అయ్యింది ఇది. దీన్ని 15 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. కొద్దిసేపు చల్లారనిచ్చి ఇలా నైఫ్తో సైడ్స్ లూజ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు షాలో ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఢోక్లా లాగా తయారై ఉన్న కొత్తిమీర వాడిని ఇలానే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక వెడల్పైన ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వాడి పీసెస్ అన్నిటిని అరేంజ్ చేసుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ వేసి ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. సో ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వేడి క్రంచీ క్రిస్పీ కొత్తిమీర వడి రెడీ అయిపోయాయండి. వీటిని మీరు టమాటో సాస్తో కానీ టమాటో కెచప్, హాట్ సాస్ కానీ అలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. మనం షాలో ఫ్రై చేసుకోవటం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. సో మీరు వర్రీ లేకుండా హాయిగా మీ టీ టైం స్నాక్కి కానీ మీరు లంచ్ చేస్తున్నప్పుడు సైడ్ డిష్గా కానీ వీటిని ఎంజాయ్ చేయవచ్చు. ఖచ్చితంగా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.